శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నాయకుడి కుటుంబంపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులతో కలిసి బైఠాయించారు. పోలీసులు దాడి చేసిన వాళ్ళను వదిలేసి ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళపైన కేసులు పెట్టారని ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు కాస్త మంచి బుద్ధులు నేర్పాలని హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఉషశ్రీ చరణ్ సూచించారు. హిందూపురం పట్టణ పరిధిలోని కొల్లకుంటలో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య మంగళవారం ఈ గొడవ జరిగింది. గ్రామంలో సోమవారం వినాయక ప్రతిమల నిమజ్జన ఊరేగింపు సమయంలో జరిగిన చిన్న వివాదం రాజుకొని ఘర్షణకు దారితీసింది. లడ్డూ వేలం సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు కండువాలు ధరించి ఆలయం వద్దకు రావటంపై వైసీపీ నాయకుడు శివశంకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయలేదా అని టీడీపీ కార్యకర్తలు ఆయన్ని ప్రశ్నించారు. ఇది వివాదంగా మారి ఇరు వర్గాలు కొట్టుకున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే మంగళవారం వైసీపీ నాయకుడు శివశంకర్ రెడ్డి కుటుంబంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. టీడీపీ నాయకులు మంజు, నవీన్, మరికొందరు మహిళలపై, వైసీపీ నాయకుడి బంధువులపైన దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ వర్గంపై కేసులు పెట్టడాన్ని ఉషశ్రీ చరణ్ వ్యతిరేకించారు. వైసీపీ నాయకులపై కేసులు కొట్టేసి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిన్న రాత్రి కొల్లకుంటలో మన పార్టీ నాయకుడు శివశంకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం పైన చాలా దారుణంగా దాడులు జరిగాయి. అంటే మొన్న రాత్రి గణేశన నిమజ్జనం జరిగేటప్పుడు టీడీపీ, వైసీపీ వాళ్ళు కొద్దిగా గొడవ పడితే తర్వాత సిఐ గారు వచ్చి శివశంకర్ రెడ్డి కేసు పెట్టంటే వద్దన్నా, మేము ఒకే ఊరోళ్ళు, సిఐ గారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం, కేసు వద్దు అని మన శివశంకర్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చేస్తే నిన్న శివశంకర్ రెడ్డి గారు ఏ టైం అయితే ఇంట్లో లేనని చూసుకొని అలా వాళ్ళ భార్య పైన, చిన్నాన్న పైన, అమ్మ పైన, భార్య పైన, అందరి పైన, అమ్మమ్మ పైన, వాళ్ళందరి పైన టీడీపీ పార్టీకి సంబంధించిన మంజునాథ్, నవీను, అదర్ పర్సన్, అన్నోన్ పర్సన్స్ వాళ్ళందరూ వచ్చి ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగింది. చిన్న పిల్లలు ఉన్నారు శివశంకర్ రెడ్డికి, వాళ్ళందరినీ తీసుకున్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని విసిరేసిన పరిస్థితి కూడా నిజంగా మహిళలు చాలా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంత ఇంజరీస్ జరిగింది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంబులెన్స్కి ఫోన్ చేస్తే 1 అవర్ అంబులెన్స్ కూడా రాలేదు. తర్వాత కనుక్కుంటే ఎందుకు రాలేదంటే టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆ అంబులెన్స్ని ఆపినారంట. మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వినుకొండలో కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో అప్పటి నుంచి మనం చూస్తున్నాం, హత్యాకాండాలు చూస్తున్నాం, హత్యలు చూస్తున్నాం. అదేవిధంగా మహిళల పైన జరిగిన అఘాయిత్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు హిందూపూర్లో ఈ జరిగిండేది అంటే శివశంకర్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆ ఒక బూత్లో, ఆ ఒక వార్డులో ఆయన పైన దాడి జరిగి ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఊరికే అయిపోతే ఇక్కడ పార్టీ అనేది ఉండదు అని ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు టీడీపీ కార్యకర్తలు ఈ ఒక చర్యలకు పాల్పడినారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య గారికి దయచేసి మీ టీడీపీ కార్యకర్తలందరికీ కూడా నిజంగా వాళ్ళకి మంచి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ కూడా ఒక సిద్ధాంతం నేర్పినాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఎలక్షన్స్ చేద్దాం, మిగతా టైం డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా బాగా ఉండాలి, సౌహార్దత ఉండాలి అని, పార్టీలు చూడొద్దండి, మతాలు, ప్రాంతాలు ఏది చూడొద్దండి, కలిసి ఉండండి అనే సిద్ధాంతం చెప్పినాడు. కాబట్టి గత 5 ఏళ్లలో ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఉద్భవించలేదు. అయితే నిన్న రాత్రి ఈ సంఘటన జరిగిన వెంటనే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో
వచ్చి అడ్మిట్ అయితే అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్, నిన్న రాత్రి ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉన్నాడో, మీకు బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అయితే జరుగుతూ ఉంది ఆయనకి. బయట కూడా బాగా వేరే వాళ్ళకి రక్తం కూడా కారుతా ఉంది. అవన్నీ చూసి కూడా ఆయన చెప్తున్నాడంట, ఇంకేం ట్రీట్మెంట్ అయింది, ఇంటికి పోండి అంటున్నాడు. ఈరోజు వైద్య వ్యవస్థ వాళ్ళందరినీ కూడా నేను నిజంగా మీ అందరినీ కూడా వినవించుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఫేర్గా పనిచేయదండి, ఎటువంటి ప్రెషర్స్ కూడా లొంగొద్దండి అని మీ అందరికీ కూడా వినవించుకుంటున్నాం. ఈరోజు ధర్నాలు చేసినప్పుడు కూడా సిఏ గారు వచ్చి మనకు సిఏ గారు ఆఫీస్లో 2 ఎఫ్ఐఆర్లు ఇచ్చినాడు. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎవరైతే దెబ్బలు తిన్నారో, ఎవరిపైన దాడి జరిగిందో ఆ 6 మంది పేరు, వాళ్ళ పేరు అందరూ కూడా ఈరోజు ఎఫ్ఐఆర్లో ఉంది. నిజంగా దీనిపైన మనకి జస్టిస్ జరగాలి. ఎందుకు జరగాలి అంటే ఒక మహిళ పైన నిజంగా దాడి జరిగినప్పుడు ఆమె సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఖచ్చితంగా ఆమె రెసిస్ట్ చేసింటుంది. ఆ ఒక కారణం కోసం ఆమె పేరుని ఈరోజు ఎఫ్ఐఆర్లో పెట్టడం, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా హిందూపురంలో ఉన్న ప్రతి లీడర్స్, కౌన్సిలర్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లీడర్స్, అదేవిధంగా కోఆర్డినేటర్ దీపిక గారు, మేమందరూ కూడా దీన్ని ఖండిస్తున్నాం. మీరు సిఐ గారికి మేము చెప్పినాం, పోలీస్ వ్యవస్థకు మేము చెప్పినాం, దయచేసి ఫేర్గా మీరు ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే మొబైల్లో చూస్తున్నాము, ఎవరో ఒక పోలీస్ వ్యవస్థ, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళ నుంచి నిన్న ఈ వీడియో వైరల్ అవుతుంటే వాళ్ళు పెట్టినారంట, దయచేసి వీడియోని డిలీట్ చేయండి అని బెదిరిస్తున్నారంట. దయచేసి పోలీస్ వ్యవస్థ ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగితే, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రెస్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు స్పీచ్ ఇన్ ఇండియా. దయచేసి మన ఫ్రీడమ్ని, ఏదైతే మనకు హక్కు ఉందో ఆ హక్కుని హరించొద్దు అండి అని ఎవరైతే ఈ పోలీస్ పెట్టినారో దయచేసి వాళ్ళకి చెప్తున్నాం.